ఒక చిన్న గ్రామంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. వాళ్ళది చాలా పేద కుటుంబం. తండ్రి డైలీ లేబర్. వాళ్ళ అమ్మేమో ఇళ్ళల్లో పని చేస్తూ గడిపేది. రవి చాలా తెలివైనవాడు. కానీ పరిస్థితులు అతన్ని చదువుకోనివ్వలేదు. ఒకరోజు స్కూల్‌కి వెళ్తూ ఉంటే రోడ్డుపై అతనికి ఒక రూ. 10 నోటు కనిపించింది. ఆ రోజంతా అతనికి చాలా ఆకలి వేసింది. ఆ రూ. 10తో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తినొచ్చు, లేదా స్కూల్ క్యాంటీన్‌లో ఏదైనా కొనుక్కోనూవచ్చు. కానీ అదే సమయంలో రోడ్డుకి అవతల ఒక ముసలాయన చాలా టెన్షన్‌లో ఏదో వెతుకుతున్నట్టుగా రవికి కనిపించాడు. సో, అప్పుడు రవి అతని దగ్గరికి వెళ్ళాడు. "ఏమైంది తాతయ్య?" అని అడిగాడు. "బాబూ, నా దగ్గరున్న రూ. 10 పోయింది. అది చిన్న మొత్తం అనిపించొచ్చు, కానీ అదే డబ్బుతో మందు కొనాలి." రవి చేతిలో ఉన్న నోటు వైపు చూశాడు. అతనికి చాలా ఆకలిగా ఉంది. కొన్ని క్షణాలు ఆలోచించాడు. తర్వాత ఆ రూ. 10 నోటు ముసలాయనకి ఇచ్చేశాడు. ముసలాయన కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. సో, వెంటనే చాలా థాంక్స్ బాబూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రవి మాత్రం ఆకలిగానే స్కూల్‌కి వెళ్ళాడు. ఆ రోజు మధ్యాహ్నం ప్రిన్సిపల్ ఆఫీస్ నుండి పిలుపు వచ్చింది. అతనికి భయం వేసింది. లోపలికి వెళ్తే అక్కడ ఉదయం చూసిన అదే ముసలాయన కూర్చొని ఉన్నాడు. ఆయన స్కూల్ ట్రస్టీ అంట. ఆయన ప్రిన్సిపల్‌తో ఇలా అన్నాడు, "ఈ పిల్లవాడికి చాలా నిజాయితీ ఉంది. పేదరికం ఉన్నా కూడా అతడు తన నిజాయితీని వదల్లేదు." ఆ రోజు నుంచే రవికి ఫుల్ స్కాలర్‌షిప్ అనేది ఇచ్చారు. బుక్స్, ఫీజు, హాస్టలు అన్నీ కూడా రవికి ఫ్రీగా వచ్చాయి. సంవత్సరాలు గడిచాయి. రవి బాగా చదివి పెద్ద సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యాడు. ఒకరోజు స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ ఇలా అన్నాడు, "నా జీవితాన్ని మార్చింది లక్షలు కాదు, కేవలం ఒక రూ. 10 నోటు. అది డబ్బు విలువ కాదు, నేను తీసుకున్న డెసిషన్ విలువ." మన జీవితంలో కూడా కొన్ని చిన్న డెసిషన్స్ చాలా పెద్ద ఫ్యూచర్‌నే క్రియేట్ చేస్తాయి. అవకాశం ఎప్పుడూ కూడా పెద్దగా రాదు. కొన్నిసార్లు అది కేవలం రూ. 10 రూపంలో కూడా రావచ్చు. చిన్న నిజాయితీ పెద్ద భవిష్యత్తుకి మొదటి అడుగు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.